హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ షణ్ముఖి షైన్స్. ఈరోజైతే మేము రాష్ట్రపతి నిలయంకి అయితే వచ్చేసాము. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈరోజు ఉద్యాన్ ఉత్సవ్ అయితే జరుగుతుంది. యాక్చువల్లీ ఇదైతే మాకు కాలేజ్ విజిట్, సో మేము కాలేజ్తో అయితే వచ్చేసాము. ఇది చూస్తున్నాం కదా, ఇది ఎంట్రన్స్. సో ఇప్పుడు మనము లోపలికి వెళ్ళబోతున్నాము. సో చూస్తున్నాం కదా, ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడైతే పర్ పర్సన్ ఎంట్రీ టికెట్ అయితే 60 రూపీస్, అడల్ట్కి ఫ్రీ ఎంట్రీ ఫర్ చిల్డ్రన్స్ బిలో 5 years. ఇక్కడ మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అయితే చూడొచ్చు. అలానే ఈ రాష్ట్రపతి నిలయంలో స్కూల్ చిల్డ్రన్స్కి ఇంకా కాలేజ్ స్టూడెంట్స్కి అయితే ఫ్రీ ఎంట్రీ అయితే ఉంటుంది. యాజ్ ఏ హార్టికల్చర్ స్టూడెంట్గా నేను ఇక్కడ లేఅవుట్ నేర్చుకోవడానికి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఇంకా ఫ్లవర్స్ని అబ్జర్వ్ చేయడానికి అయితే వచ్చాము. ఇక్కడ మేము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఇంకా దాని పర్పస్ ఇంకా యూజెస్ అయితే చూస్తున్నాము. ఇక్కడ మనం చూడొచ్చు, ఆ పికాక్ అయితే మోస్ట్లీ క్రిసాంథమమ్ ఫ్లవర్స్తో అయితే డెకరేట్ చేయబడింది. ఆ గ్రీన్ లీవ్స్ అయితే తూజా ఆర్నమెంటల్ ప్లాంట్ నుంచి అయితే తీసుకున్నాము. ఇక్కడ మనం చూస్తున్నాము కదా, ఈ ల్యాంప్స్ అయితే సేమ్ బాస్కెట్ వేవింగ్ అలానే చేశారు. చాలా క్రియేటివ్గా అయితే ఉంది, నాకైతే నచ్చింది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్ వెరైటీస్తో ఇక్కడ లేఅవుట్ అయితే ప్లాన్ చేశారు బ్యూటిఫికేషన్ పర్పస్. అలానే ఈ ఫోటోగ్రాఫ్స్ అయితే ద్రౌపది ముర్ము గారైతే ఇనాగ్రేషన్ చేసినప్పటి ఫొటోస్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, 1.2 acresలో ఉన్న ఈ స్టార్ గార్డెన్లోకి అయితే వచ్చేసాము. ఈ లేఅవుట్ ఏంటంటే టోటల్గా జోడియాక్ సైన్స్ ఇంకా స్టార్ బేస్డ్గా ప్లానెట్ బేస్డ్గా అయితే ఉంటుంది. సో ఎవ్రీ సిగ్నిఫికెంట్ జోడియాక్ సైన్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ట్రీ అయితే ఉంది. సో ఇదొక స్పెషాలిటీ అని చెప్పొచ్చు. సో ఇక్కడ స్టూడెంట్స్ అందరైతే వాళ్ళ జోడియాక్ సైన్ స్పెసిఫిక్ ప్లాంట్ సిగ్నిఫికెంట్ ప్లాంట్ దగ్గరికి అయితే వెళ్ళి ఫోటోగ్రాఫ్స్ అయితే తీసుకుంటున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న వాటర్ ఫాల్ అయితే లేఅవుట్ పర్పస్లో గార్డెన్ని బ్యూటిఫై చేస్తుంది. ఈ నేచర్ క్లాస్ థీమ్ ఏంటంటే ఇక్కడ మనం ఇలా కూర్చోవచ్చు, న్యాచురల్గా మనం ఒక క్లాస్ కానీ ఏదైనా కానీ వినొచ్చు. మనం చూస్తున్న గార్డెన్ ఫీచర్ అయితే ఫ్లోరల్ క్లాక్. ఈ ఫ్లోరల్ క్లాక్ ఏంటంటే ఇది బ్యూటిఫికేషన్ పర్పస్లో లేఅవుట్ పర్పస్లో చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇంకా ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్తో ప్లాంట్స్తో అయితే బ్యూటిఫై చేశారు. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇక్కడ మధ్యలో ఒక మెకానికల్ క్లాక్ అయితే ఉంది. ఇది సెంటర్ ఆఫ్ టూరిస్ట్ అట్రాక్షన్. ఇక్కడ మనం చూడొచ్చు అట్లీస్ట్ ఒక 21 స్పీషీస్ ఆఫ్ సక్యులెంట్ ప్లాంట్స్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్ పెయింటింగ్స్తో అయితే ఇక్కడ చాలా బాగా బ్యూటిఫై చేశారు. ఇది ఒక టైప్ ఆఫ్ ఆర్ట్ అండ్ క్రియేటివిటీ. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెబుల్స్ మీద ఇలా పెయింట్తో ఇంకా కలర్స్తో డిఫరెంట్ డిజైన్స్ అయితే డిఫరెంట్ సింబల్స్ని అయితే వేశారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదొక కార్వింగ్. ఇక్కడ మనము మెయిన్గా నంది ఇంకా శివాని అయితే చూడొచ్చు. ఇది ఒక టైప్ ఆఫ్ ఆర్టిస్ట్రీ. ఇది మన కల్చర్ ఇంకా ట్రెడిషనల్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు మనం వచ్చేసాము హెర్బల్ గార్డెన్. సో ఈ హెర్బల్ గార్డెన్లో ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయి, ఎన్ని డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అనేది మనం ఈ బోర్డులో చూడొచ్చు. ఇక్కడ రోజెస్ ఇంకా డిఫరెంట్ క్రిసాంథమమ్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషీస్తో అయితే మనం ఇక్కడ ప్లాంట్స్ చూడొచ్చు. ఇంకా ఎవ్రీ ప్లాంట్కి అక్కడ ఒక లేబుల్ బోర్డ్ అయితే ఉంది. దాని ఫ్యామిలీ, సైంటిఫిక్ నేమ్, స్పీషీస్, వెరైటీ ఇంకా ఆరిజిన్, క్రోమోజోమ్ నెంబర్తో పాటు ఉంది. ఇది మనం చూస్తున్నాం కదా, ఇది ఒక వెల్. సో ఏన్షియంట్ టైంలో ఇలా ఒక వెల్ అయితే ఉంది. ఆ వెల్ ఇంకా ఆ మెకానిజం ఏంటి అనేది మనం ఇక్కడ బోర్డులో అయితే చూడొచ్చు. ఇది పుల్లీ సిస్టమ్ ద్వారా అయితే మనము అలా నీళ్ళని అలా అక్కడ కౌస్తో అయితే అలా మనం డిగ్ చేసేవాళ్ళం. సో ఇది ఒక వైల్డ్ బనానా స్పీషీస్. ఇప్పుడు మనము ప్లాంట్స్ సేల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోజెస్ ఇంకా డిఫరెంట్ ఆర్నమెంట్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. మనము సక్యులెంట్స్ కానీ ఏవైనా కానీ రీజనబుల్ ప్రైస్లో అయితే మనం ఇక్కడ పర్చేస్ చేయవచ్చు.
ఇది ఆర్నమెంటల్ క్యాబేజ్. ఇప్పుడు మనం చూస్తున్నామైతే ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లే మడ్ పాట్స్, అన్నీ ఆర్గానిక్, నో ప్లాస్టిక్. ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఆర్చిడ్స్. ఈ ఆర్చిడ్స్ నార్మల్గా ఎయిర్ ప్యూరిఫైయర్స్ అలానే బ్యూటిఫికేషన్కి కూడా యూస్ అవుతుంది. ఇలా మేము అంతా అయిపోయిన తర్వాత ఒక దగ్గర వచ్చి కూర్చున్నాము. ఇక్కడ కాన్సర్ట్ అయితే జరుగుతుంది. అలా నేను నా ఫ్రెండ్ బ్రేక్ తీసుకున్నాము. ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ ఏంటంటే మనకి ఇలాంటి విష్ ఉన్నా కానీ ఇక్కడ ఇలా ట్రీకి అయితే మనం స్టిక్ చేయొచ్చు. సో ఇక్కడ అందరూ స్టిక్ చేస్తున్నారని మేము ఒకటి స్టిక్ చేసాము. మా విష్ ఏంటో మేము రాసి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా 90s వింటేజ్ మెర్సిడీస్ కార్. ఇది బెస్ట్ కార్, 1988 124 క్రాంకిన్ వ్యాగన్ మోడల్. మనం చూస్తున్నాం కదా ఇది రాష్ట్రపతి భవన్ మోడల్. ఇంకా ఇక్కడ మనం చూస్తున్నాం కదా అది మినియేచర్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇది మనం ఓల్డ్ మూవీస్లో చూస్తున్నట్టుగా ఉంది. ఇది 90s రిక్షా. ఇది కూడా ఒక వింటేజ్ పీస్. ఇక్కడ మనం చూడొచ్చు వింటేజ్ మూవీ ఎక్విప్మెంట్, కెమెరా ఇంకా లైటింగ్ ఎఫెక్ట్. సో ఇక్కడ మనం హనీ బీస్ని చూడొచ్చు. ఇది బీ కీపింగ్ అపికల్చర్ అని అంటారు. సో ఇక్కడ మనము న్యాచురల్ హనీ అయితే చూడొచ్చు. హనీ ఇంకా బీ వ్యాక్స్ అయితే దొరుకుతుంది. Thank you for watching friends. Like, share and subscribe.